క్షేమ శిఖరము ఏవి కోరుకున్నావు, ప్రేమ చూపినన్ను పరవశించినాను, మహిమ పరుతు నిన్నే సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. ఈ ప్రేమ నాలో మధురమైనది, అది నా కంగలి క్షేమ శిఖరము. హల్లెలూయా. సదాకాలం నేను ఆరాధిస్తున్నాను. మనందరికి వచ్చిన పాట అండి. ప్రతిపాదన దేవుని నామమున కనపరుచుకుందాం. మన పాటల పుస్తకం నుంచి 83వ పాట, సదాకాలం నిన్నే నేను ఆరాధించడం యేసయ్యా. అందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం అండి. Glory to Jesus. Hallelujah. Praise God. Hallelujah. Praise the Lord. సదాకాలము నిన్నే నేను ఆరాధించెదను యేసయ్యా. సదాకాలము నిన్నే నేను ఆరాధించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నిన్నే నేను ఆరాధించెదను యేసయ్యా. దేవుని నామమున కనపరుచుకోండి. పాపాలను పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాలను పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నిన్నే నేను ఆరాధించెదను యేసయ్యా.
నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నిన్నే నేను ఆరాధించెదను యేసయ్యా. సదాకాలము నిన్నే నేను ఆరాధించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను కాపాడు అనుకున్నప్పుడు ఎంతప్ప అందరూ కలిసి చప్పట్లతో దేవుని నామాన్ని మైపరుచుకుందాం అండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పగలు మీకు ఇష్టం బాబాయ్, రాత్రి అగ్ని స్తంభమై ఇట్లా నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తున్నాడు. ఆయన కృప మనం నడిపిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. నీ భారం వహించు యేసు నీ కొరకై మరణించె చూడు. నీ భారం వహించు యేసు నీ కొరకై మరణించె చూడు. నిన్ను కాపాడువాడు కురుకడు, నిన్ను ప్రేమించు యేసు నిదురపోడెన్నడు. దేవుని నామమున కనపడుతున్నామండి. పలుకరించే వారు వేగ పరితపిస్తున్నా, కనికరించే వారు వేగ కుమిలిపోతున్నా. పలుకరించే వారు వేగ పరితపిస్తున్నా, కనికరించే వారు వేగ కుమిలిపోతున్నా. కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశలు అరచివేసిన, కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశలు అరచివేసిన
ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను. ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను. నిన్ను కాపాడువాడు కురుకడు, నిన్ను ప్రేమించు యేసు విదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కురుకడు, నిన్ను ప్రేమించు యేసు విదురపోడెన్నడు. మనసులోన శాంతి కరువై మదన పడుతుందా, పరుల మాటను కృంగదీసి బాధ పెడుతుందా. మనసులోన శాంతి కరువై మదన పడుతుందా, పరుల మాటను కృంగదీసి బాధ పెడుతుందా. భీతుల్లో ప్రాంతులెన్నో సంతసంగులు తుంచి వేసిన, భీతులెన్నో ప్రాంతులెన్నో సంతసంగులు తుంచి వేసిన. ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను. ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను. నిన్ను కాపాడువాడు కురుకడు, నిన్ను ప్రేమించు యేసు విదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కురుకడు, నిన్ను ప్రేమించు యేసు విదురపోడెన్నడు. నీ భారం వహించు యేసు, నీ కొరకై మరణించె చూడు. నీ భారం వహించు యేసు, నీ కొరకై మరణించె చూడు. నిన్ను కాపాడువాడు కురుకడు, నిన్ను ప్రేమించు యేసు విదురపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కురుకడు, నిన్ను ప్రేమించు యేసు విదురపోడెన్నడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం అందరం తలలో ఉంచండి. దేవుని సన్నిధి కొరకు ఉదయాలు ఆయుధపరుచుకున్నామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన హృదయాలు ఆయుధపరుచుకుందాం. ఫిబ్రవరి నెలలో మొదటి ఆదివారంలోనికి ప్రభు మనల్ని నడిపించారు. మరి ఈ సాయంకాలం మన హృదయాలు దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో మాట్లాడు ప్రభా, నన్ను దర్శించు నాయన. నీకు ఆయాసకరమైనవి, మీకు ఇష్టం కాని నాలో ఏమున్నాయేమో పరిశీలించే ప్రభా. నన్ను కడుగు తండ్రి, నన్ను హిమము కంటే తెల్లగా చేయి ప్రభా. అని ప్రతి ఒక్కరూ ఇదను
ఫిబ్రవరి నెలలో మొట్టమొదటి ఆదివారం ప్రభు బలలో కూడా మనం పాలు పొందబోతున్నాం. మన హృదయాలు సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో ఆయుధపరుచుకుందాం. అందరూ నోరు తెచ్చి చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి నాయన అని ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. అనగా ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. నీకు ఆశ ఉంటే ప్రభువుని తృప్తిపరుస్తారు. ఎడారిలో త్రోవ కలుగజేస్తారు, అరణ్యంలో నదులు పారు చేస్తారు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. మన హృదయాలు ప్రభువా నేను స్తుతించే ధన్యత మాకు ఇచ్చావు ప్రభు అని ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం. జరగబోతున్న ఆరాధనా కార్యక్రమం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఆశ ఆంటీ ప్రార్థన చేస్తారు, అందరూ ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన ద్వారా మరి ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేస్తున్నాండి. మహాపరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపలకు పాత్రుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ మహాకృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని దేవా సజీవ లెక్కలో ఉంచి ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ఈ రీతిగా మేమంతా కూడుకొని ప్రార్థన విజ్ఞాపన చేయించుండగా ఎక్కడైనా నామం 2-3 కూడిన సన్నిధిలో ప్రార్థన చేయుదురు వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన యేసయ్య, ఇప్పుడు మీరు మా మధ్యన ఉన్నారు. మా విజ్ఞాపనలన్నీ ఆలకిస్తున్నారు యేసయ్య. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నేను నమ్మిన బిడ్డని అన్నిటికీ విడిచిపెట్టేవాడిని కాదన్నావు తండ్రి. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదని అన్నావు దేవా. ప్రతి శ్రమలోనూ, ఇబ్బందిలోనూ, నాయన సమస్యలోనూ దేవా నీవు మాతో ఉండి నాయన మమ్మల్ని నడిపిస్తున్న విధానంకి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను. ఎందుకు కొరగాని వారము, అయోగ్యులము, అల్పులము, ఎన్నిక లేని వారమైనప్పటికీ దేవా నీ అపారమైన ప్రేమతో నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ అయా నా తండ్రిని సిలువ చాటున మరుగుపరుస్తున్న విధానంకే నీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాను దేవా. ఒక్కసారి నాయనా ముందుగా మా హృదయాలు తెరవండి ప్రభా. మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితేనే నాయనా ఈ లోకంలో మేము జీవించగలమయ్యా. ఎందుకంటే జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ మేము మృతులమేనయ్యా. ఈ మృతి శల్యమైన జీవితాల కోసం ఈ లోకంలో ఎంతగానో ఆరాటపడుచు దేవా. నాయనా నీలో వెనకబడిపోచిన ఎన్నో ఆత్మల కొరకు ప్రార్థన చేయించున్నాను దేవా. ప్రతి ఆత్మను నీ స్వాధీనంలో తీసుకోరాచ్చా. ఎందుకంటే ఈ లోకంలో నీ పేరు పెట్టుకున్న జనాంగమయ్యా మేము దేవా. నిన్ను విడవక ఎడబాయక నీ మార్గంలో నడిచే జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. నాయనా నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేయించున్నాను. ఏ బిడ్డ ఏ అవసరతలతో నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నారు దేవా, నీ సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాను. వారి అవసరతలను తీర్చండి, వారి సమస్యలను తీర్చండి, వారితో మాట్లాడండి అయ్యా. కుటుంబ సమస్య అయినా, బిడల సమస్య అయినా, భర్త సమస్య అయినా ఏదైనా నీ పాదాల చెంత పెట్టినప్పుడు దేవా నీ విలువని దేవుడవు, ఎడబాయని దేవుడవయ్యా. దేవా నమ్మిక మాత్రం ఉంచమన్నావు తండ్రి. నమ్మినట్లయితే నా మహిమను చూస్తానని వాగ్దానం ఇచ్చిన యేసయ్య, నీ వాగ్దానపూర్తమైన మాటను బట్టి నా ప్రభా నీలో మేమంతా జీవించుచున్నామయ్యా. దేవా నా తండ్రి నీవెంతగా నీ ప్రేమను కనుపరుస్తున్నావంటే ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు దేవా. ఈ లోకంలో జీవించుటకు నాయనా నీ కృప అనుగ్రహిస్తున్నావు తండ్రి. అనుక్షణమునైనా మాతో ఉండి అయా లెక్కించలేని నాయనా స్తోత్రాలతో మేము స్తుతిస్తున్నప్పుడు దేవా మా స్తుతులు అందుకొని నీ దీవెనతో నింపుతున్నావు రాజా. నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఒక్కసారి జ్ఞాపకము చేసుకో తండ్రి. ఈ లోకంలో బ్రతుకుచుండగా దేవా నాయన లోకాశలకు బానిసలు కాకుండా, లోకక్రియలకు లొంగిపోకుండా, ఎవరేచలకు బానిసలు కాకుండా దేవా ప్రతి ఒక్కరిని పట్టుకోమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరిలో మార్పు నిమ్మని అడుగుచున్నాను దేవా. మేమంతా నాయన నీ సన్నిధికి చేరాలన్నా దేవా నా తండ్రి నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యవాసులు
సాక్షులుగా మేము ఉండాలన్న ప్రభా నాయన సిద్ధపాటుతో మా హృదయాలు నీ సన్నిధిలో కుమ్మరించుకోవాలి దేవా. అటు ధన్యత మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను. మా హృదయ ఆలోచనలు ఎరిగిన యేసయ్యా దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ దేశంలో ఎంతో మంది బిడ్డలు ప్రభా ఎన్నో బలహీనలతో బాధపడుచున్నారు. ముఖ్యంగా దేవా ఈ కరోనాతో బాధపడుచున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోదండి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోదండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించు దేవా. నిజ రక్షకుడు అని వారు గుర్తించే జీవితాలు వారికి దయచేయమని అడుగుచున్నాను. ఆయా లోకములో రక్షించగల దేవుడు నీ ఒక్కడమే నేనైనా వారు గుర్తించుకొని ప్రభా నీలో రావడానికి సహాయం చేయండి ప్రభా. నాయనా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ, నాయనా నా తండ్రి నీ రక్త ప్రోక్షణ ప్రతి ఒక్కరిపై కుమ్మరించు ప్రభా. హాస్పిటల్లో ఉన్న రోగుల కొరకు ప్రార్థన చేయించున్నాను. జ్ఞాపకం చేసుకో తండ్రి. వారిని స్వస్థపరచండి యేసయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఆయా గ్రామాల కొరకు ప్రార్థిస్తున్నాను నాయనా నా తండ్రి. పల్లెల కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయా మారుమూల గ్రామాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నిన్ను గుర్తించలేని అనేక జనాంగములైనా నాయనా ఆయా మారుమూల గ్రామాల్లో ఉన్నారయ్యా. వారికి నా ప్రభా నీ సువార్త అందుట కూడా సహాయం చేయండి. ఎంతో మంది నీ సేవకులు నా ప్రభా అయా నా తండ్రి నీ సన్నిధానం చేరుచున్నారు దేవా. నాయన వారి కుటుంబాలకి ఆదరణ దయచేయండి దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. నాయన నా తండ్రి ఒక్కసారి నా ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రభా. తల్లికి బిడ్డ లేక, బిడ్డకు తల్లి లేక ఎంతో మంది అలమటిస్తున్నారయ్యా. వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అనాథల కొరకు ప్రార్థిస్తున్నాను నా తండ్రి. జ్ఞాపకం చేసుకో తండ్రి. సరి అయిన సమయంలో వారికి సరి అయిన ఆధారాన్ని అందిస్తూ నీ కృపతో జ్ఞాపకం చేసుకుని అయా వారిని నడిపించమని అడుగుచున్నానయ్యా. నాయన ఈ దినములోని సంపాదన దీవెనలు నాయన ఎంతో మంది నాయన పొందుకున్నారు ప్రభా. మాకు కూడా ఆ దీవెనలు అనుగ్రహించండి. కొద్ది నిమిషములు నాయన ఈ పరిసర ప్రాంతాన్ని స్వాధీనంలో తీసుకురాజా. అయా నాయన పాడుచున్న వారిని నాయన నీ వాక్యం చదువుచున్న వారిని ప్రార్థిస్తున్న వారిని కూడా నా ప్రభా నీ ఆత్మతో నింపండి. ముఖ్యంగా ఇప్పుడు నీ వాక్యం విత్తనైన నీ దాసుని వరిపరచండి. ఆయా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. ఏ హృదయానికి ఏది అవసరత ఉన్నదో దాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను యేసయ్యా. ఆ మాటల ద్వారా మా హృదయాన్ని నింపమని అడుగుచున్నాను యేసయ్యా. నీ బలను కూడా సమీపించుండగా దేవా నాయన హృదయ శుద్ధితో అయా నా తండ్రి నాయన ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకొని ఆత్మీయ జీవితం కలిగి నాయన నీ బలను సమీపించడానికి నాయన మమ్మల్ని అందరినీ బలపరచమని నీవే మహిమ గంత ప్రభావం పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కీర్తన గ్రంథం నుంచి 84వ అధ్యాయం 84వ సంకీర్తన శాంతిరాజు బాబీ చదువుతాడు. ఒక వచ్చిన తర్వాత ఒక వచ్చిన మనం చూద్దాం. కీర్తనలు 84వ అధ్యాయం మొదటి వచనం చదువుతాను. మీరు అందరూ కలిసి 2వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికైతే ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును రక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. చివరి వచ్చిన అందరూ కలిసి చదువు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భాగ్యలక్ష్మి గారు
ప్రార్థన చేయండి. క్లుప్తంగా ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలోకి వెళ్దాం. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఆయన నన్ను చేసిన ఆయన బట్టి ఉపకారాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఇదిగో నేను ఆరోగ్యం బట్టి కృతజ్ఞతలు చేస్తున్నాం ప్రభావ. ఆయన సంతోషమైన కార్యాలు చేస్తున్నారు. అవన్నీ వందనాలు తండ్రి. అలాగే ప్రభావ నాయన నాయన అతిపోయి జనాన్ని రక్షించే దేవుడు ప్రభావ. తెలుసుకున్న ఆయన నాయన నూతన శాస్త్రం మోసం ఆత్మ గురించి ప్రయత్నం చేస్తున్నాం తండ్రి. అనేక మంది ప్రభావ చట్టపరంగా ఎవరైతే ఉన్నారో ప్రభావ నివారించండి. దేవాలైనా జ్ఞాపకం చేసిన ఉదయం జలమని ప్రయత్నం చేస్తున్నాం తండ్రి. ఆయన నాకు చెల్లిస్తున్నాం. అలాగే బాగా కూడా నిర్మాణం ప్రయత్నం చేస్తున్నాం తండ్రి. ఆయన అయోగ్యంగా కాకుండా ఈ బలలో చేయబట్టిన సహాయం చేయండి ప్రభావ. ఇంకే వందాన్ని తెలుస్తూ ఇంకా సమస్యను కూడా నిండి ఆయన ఈ శాసించుకొని కొంచెం సంఘాన్ని శాసించుకొని ప్రభావ సహాయం చేయమని శాసించుకోవడానికి శాసించుకొని ప్రభావ ఇది చలాచుకున్నామని కూడా ఈ శాసించుకొని ఏ నామన్నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెహోవాను స్తుతించడం మంచిది, మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలన్నిటిని బట్టి మనం దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి, దేవుని మహిమపరచాలి. అందుకంటే దేవుడు మన దగ్గర నుంచి ఏది ఆశపడలేదు, ఆశించట్లేదు. వీ షుడ్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. మనందరికీ వచ్చిన పాట ఉత్సాహగానము చేసేదము, ఘనపరచెదము మన యేసయ్య నామమున అనే పాట. ఈ పాట వచ్చిన నాతో కలిసి పాడండి. రాలేని వారు చప్పట్లు కొడుతూ పాట పాడుతున్నప్పుడు ఏకీపించాలని ప్రభునామలో మరి కోరుతున్నాం. అందరూ కలిసి పాడుదాం, ప్రభునామను స్తుతిద్దాం. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అందరూ హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా ఈరే. అందరూ పాడదాం. హల్లెలూయా యెహోవా షాలోమ్. దేవుని
నామాన్ని మనం కనపడతాం. ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుడి కృప. దేవుడు మన ఎంతగానో కనిపించాడు కనుక మనందరూ ప్రభు నామాన్ని స్తుతించాలి. హల్లెలూయా. ఆమేన్. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. పాడదాం. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. గ్లోరీ టు గాడ్. దేవుడు మనకి ఇచ్చిన సమయంలో చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచాలి. హల్లెలూయా. వాగ్దాన దేశం పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశం నమ్మదగిన దేవుడా, జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా యెహోవా రాఫా. పాడాలి. హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షమ్మా. అందరూ హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపను వీడగా శాశ్వత కృపగా మారెను. నీ కృపను వీడగా శాశ్వత కృపగా మారెను. ఆరాధన ఆరాధన. అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని worship the Lord with a clap offering and praise Him. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. Praise the Lord. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. Worship the Lord in the beauty of holiness. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి, I lift my hands up unto thy name. I lift my hands up unto thy name. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తుతాను ప్రభా. My lips shall praise thee. నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి ప్రభా. For what he has done for you and for me. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం అందరూ. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. Everybody say thanks to the Lord. Give thanks to the Lord. Give thanks to the Lord. Open your mouth and praise Jesus. Thank you Lord. You have done many things, many miracles, wonders, good things in my life. What can I give you Lord? కేవలం నిన్ను స్తుతించగలను ప్రభు అని అందరూ స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అందరూ యేసు నామమున నోరు తెరవండి అందరూ. Open your mouth and praise Jesus. Praise him, praise him. He is worthy to be praised. He is worthy to be praised. ఆరాధించడానికి యోగ్యుడు, అర్హుడు. హల్లెలూయా, హల్లెలూయా. Thank you Jesus. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, మన స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటారట. He will be enthroned on our praises. He will be enthroned on our praises. మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటారు. నీవు స్తుతిస్తే ఆయన దిగొస్తాడు. He will come down. Oh hallelujah, hallelujah. Praise Jesus, praise. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Jesus. నువ్వు స్తుతిస్తుండగా నీ భారం తేలికైపోతుంది. నీ హృదయంలో భారం తేలికైపోతుంది. గొప్ప నెమ్మదిని పొందుకుంటావు ఈ సాయంకాలం. Great peace will come and fill. దేవుని సమాధానం వచ్చి నిన్ను నింపుతుంది రాత్రి. Thank you Lord, thank you Lord. బంధకాలన్నీ తెగిపోతాయి. All bondages will be broken when you praise Jesus, when you praise God loudly. గట్టిగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చేతులు రెండు పైకి అందరూ హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి. స్తుతిద్దాం. Glory, మహిమ మహిమ మహిమ. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. Hallelujah, hallelujah. అందరూ worship the Lord. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అందరూ కలిసి పాడదాం. Everyone, hallelujah, 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 hallelujah. నీ కన్నీరు
నాట్యంగా మారుస్తాడు ఈ రాత్రి. కృతజ్ఞతతో ప్రభు. హల్లెలూయా. We give you all the praise and honor. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Don't open your eyes. Close your eyes, please. Just give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks. ఆయన సన్నిధిని అనుభవించండి. Experience the presence of the Lord. Our God is in our midst. మన మధ్యలో ఉన్నాడు మన దేవుడు. He is moving among us. He is moving among us. మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు. నీ ప్రతి అవసరత తీరుస్తాడు ఈ రాత్రి. నెమ్మది లేకుండా, సరిగా నిద్ర పట్టకుండా వచ్చాము ఇక్కడికి. పీస్ లేదేమో నీ హృదయంలో. వర్షిప్ ఆరాధన చేస్తుండగా దేవుని సమాధానం నీ గుండెల్లోకి రావడం నువ్వు చూస్తావు. నీ భారం అంతా తేలికైపోతుంది. He will do wonderful thing in your life. He will do miracle in your life. He is miracle worker. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. We are here to praise God. Why we are alive today? ఎందుకు సజీవులంగా ఉన్నా తెలుసా? ఆయన్ని కనపరచుట కొరకు. టు ప్రైజ్ హిమ్. టు ప్రైజ్ హిమ్. సజీవులే కదా నేను స్తుతిస్తారు. ఈ రోజు నేను సజీవుడై స్తుతిస్తున్నాను. మనకంటే క్వాలిఫైడ్, మనకంటే రిచ్ పీపుల్, మనకంటే గ్రేట్ పీపుల్, దే హ్యావ్ పాస్డ్ అవే, గతించిపోయారు. చాలా మంది సమాధుల్లోకి వెళ్ళిపోయారు. మన వారికంటే గొప్పవారు కాదు, కేవలం దేవుని కృప. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ వి ఆర్ అలైవ్ టుడే. జస్ట్ ప్రైజ్ హిమ్. థాంక్యూ లార్డ్. థాంక్యూ లార్డ్. ఆమేన్. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి. Clap your hands. Give a clap offering to the Lord. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరచండి. Praise Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Amen. మహాపరిశుద్ధుడైన దయగల తండ్రి, ఈ సాయంకాలం మీ సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చారు ప్రభా. మాకంటే గొప్పవారు ఈ దినాన్ని చూడలేకపోయారు. మేము బ్రతుకున్నామంటే కేవలం మీకు. ఒక నెల మా జీవితంలో గతించి మరి 2వ నెలలో ఫిబ్రవరి నెలలోని ప్రవేశపెట్టాం. మొదటి ఆదివారంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చాం. దిస్ ఇస్ అవర్ ప్రివిలేజ్. We take it as a privilege to worship you, Lord. మిమ్మల్ని కనపరిచే గొప్ప ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. పరిశుద్ధులతో కలిసి ఆరాధించే గొప్ప కృప మాకు ఇచ్చావు. మీకు వందనాలు. స్థలం అనేది మేము నీ వారు నాయన. ప్రజలు పరిశుద్ధాత్ముడు మీ వాడు తండ్రి. ప్రజలు మీ వారు. మీరు మమ్మల్ని దర్శించండి. స్పీక్ టు us. ఓపెన్ అవర్ ఐస్. మా కన్నులు తెరవండి టు సీ వండర్ఫుల్ థింగ్స్. ద వర్డ్ ఆఫ్ గాడ్. మీ ధర్మశాస్త్రములు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులు తెరవబడును గాక. మీకు వందనాలు. ఈ స్థలం అంతా మీ మహిమతో నింపబడును గాక. Fill this place with your glory, Lord. With your power, anointing. ఇంకా రావాల్సిన చాలా మంది ఉన్నారు. వారందరూ తోడుకునండి. వచ్చిన వారందరిని దీవించండి. నిష్ప్రయోజన దాసుని, బలహీనుని, అన్వర్ది సర్వెంట్ రిమెంబర్ మీ వాడుకోండి. మీ అవసరమైన మాటలు దయచేసి మీ నామాన్ని కనపరచుకోండి. మా స్తుతి ఆరాధన మీకు సమర్పించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య శక్తి కలిగిన నామములో అడుగుచూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్తున్నాము. ఆమేన్. ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి మీ బైబిల్స్ పైకి తెల్లి ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. అందరూ ఒకేసారి చెబుదాం. మధ్యాహ్నం భోజనం చేశారా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం మిమ్మల్ని అందరిని ఇలా చూడటం దేవుడిచ్చిన గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. దేవుని సన్నిధిలో కూర్చోవడం, సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్, దేవుని పాదాల దగ్గర కూర్చోవడం అనేది చాలా గొప్ప విషయం. ప్రభు అంటారు కదా, మాత నువ్వు అనేకమైన పనుల గురించి విచారపడుతున్నావు, అవసరమైనది ఒకటే.
అది మరియా ఏర్పాటు చేసుకుంది. అది ఆమె యొద్ద నుండి ఎప్పుడు తీసివేయబడదని దేవుని వాక్యంలో రాయబడింది. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం, ఆయన మాటలు వినడం ఎంత గొప్ప ధన్యత. అనుకుంటే రాదు ఈ భాగ్యం. మనం యోగ్యులమని దేవుడి భాగ్యం మనకి ఇవ్వలేదు, కానీ కేవలం దేవుని కృప వల్ల మనకి దేవుడి ధన్యత ఇచ్చాడు. అంతేకాదు, దేవుని వాక్యం, గాడ్స్ వర్డ్, సో పవర్ఫుల్ వర్డ్. ఇది ఎంతో శక్తివంతమైన వాక్యం. వాక్యం వింటుండగానంట మన చెవుల్లోంచి వింటున్న ఈ వాక్యం మన హృదయంలోనికి వెళ్ళి హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రత బయటికి లాక్కొస్తుందంట. హల్లెలూయా. అంతేకాదు, దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరచడం మాత్రమే కాదు, దేవుని వాక్యం అంట మనం వెంట ఉండగా మన సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది అండి. హల్లెలూయా. ఇవన్నీ నా సొంత మాటలు కాదు, వాక్యంలో మాటలే. వారి సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది దేవుని వాక్యం. అమెరికాలో ఒక సహోదరి, భయంకరమైన టెర్రబుల్ క్యాన్సర్తో బాధపడుతున్న సహోదరి, చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది కానీ ఏమి నయం కాలేదు. ఒక దైవజనుడి దగ్గరకు వస్తే ప్రార్థన చేసి చెప్పేటట్టు, అమ్ముతామా నువ్వు వాక్యాన్ని బాగా, క్రొత్త నిబంధన బాగా చదువు, న్యూ టెస్ట్మెంట్, అందులో ఎక్కడెక్కడైతే యేసు ప్రభు వారు స్వస్థపరిచారో అక్కడ చేయి పెట్టి ప్రార్థన చేసుకో. ఏమని ప్రార్థన చేసుకో? ఆ వ్యక్తిని స్వస్థపరిచావు, నన్ను కూడా స్వస్థపరుస్తావు, నీకు వందనాలయ్యని నువ్వు ప్రార్థన చేసి స్తుతించుకో, అలా క్రొత్త నిబంధన అంతా చదువమ్మా అన్నారంట. ఆమె వాక్యం క్రొత్త నిబంధన అంతా చదివి ఆయన చెప్పినట్టుగా చేయబెట్టి ప్రార్థన చేసుకుని కంప్లీట్ అయ్యే లోపు ఆమె క్యాన్సర్ని ప్రభు స్వస్థపరిచాడంట. ఇది సాక్ష్యం. ఇలా దేవుని వాక్యం మనల్ని బాగు చేస్తుంది. దావీదు అంటాడు కదా, శ్రమలో నాకు నెమ్మది కలగజేసే దేవుని వాక్యము. వాక్యం చదువుతుంటే నీ నెమ్మది, నీలో ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది, నీలో ఉన్న ఆ టెన్షన్స్ అన్ని ఎగిరిపోతాయి. యూ విల్ గెట్ పీస్ ఆఫ్ గాడ్. దేవుని సమాధానాన్ని పొందుకుంటాం. ఆమేన్. అంతేకాదు, దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. గాడ్స్ వర్డ్ విల్ కంఫర్ట్ us. పిల్లలు చాలాసార్లు మనం ఒంటరితనం అనుభవిస్తాం. అందరూ మన వాళ్ళందరూ ఉన్నా ఎవరు లేనట్టుగా కొన్నిసార్లు లోన్లీనెస్. ఆ టైంలో దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టాక్ టు యూ. గాడ్ విల్ టాక్ టు యూ. గాడ్ విల్ స్పీక్ విత్ యూ. దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం చాలా విలువైంది. హల్లెలూయా. సరే, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాలకి నేను క్రొత్త సందేశాన్ని మీకు తీసుకొచ్చాను. ఒకసారి మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేస్తే తిమోతికి రాయబడిన మొదటి పత్రిక, 1 తిమోతి చాప్టర్ 4, 4వ అధ్యాయము 11-12 వచనాలు అందరూ చదువుదాం. తీయగలిగిన వారు తీసి, చదవగలిగిన వారు చదవండి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. నీ యవ్వనమును బట్టి ఒకరు చదవండి. ఎవడును నేను నింపనీకము గాని మాటలోను ప్రవర్తనలో, ఆమేన్. ఓకే. విశ్వాసులకు ఎలా ఉండు? మాదిరిగా ఉండు. చాలు, థ్యాంక్ యూ నాన్న. పిల్లరా, అపోస్టల్ పౌలు గారు తిమోతికి లెటర్ రాస్తున్నాడు. లెటర్ రాస్తూ, నువ్వు రక్షింపబడ్డావు, గుడ్. బ్యాప్టిజం తీసుకున్నావు, వండర్ఫుల్. పాటలు పాడుతున్నావు, గుడ్. చప్పట్లు కొడుతున్నావు, గుడ్. దేవునికి ఆఫరింగ్స్ ఇస్తున్నావు, గుడ్. ఎవ్రీథింగ్ గుడ్. బట్ ఒక్క విషయం నువ్వు చేయాలి. అదేంటో తెలుసా? మాదిరిగా ఉండాలి. యూ షుడ్ బి ఏ ఎగ్జాంపుల్. యూ షుడ్ లీడ్ ఏ ఎగ్జాంపులరీ లైఫ్ అని పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. ప్రియరా, ఈ ఎగ్జాంపులరీ లైఫ్ అనేది మాదిరిగా, ఎవరికి మాదిరిగా? అన్ని జనులుగా, అవిశ్వాసులుగా, ఎవరికి మాదిరి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. సంఘంలో ఉన్న దేవుని బిడ్డలకు నువ్వు మాదిరిగా ఉండాలి. మనం చూసి నేర్చుకోవాలి. అలా 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 ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తిలాగా ఆ ఇంటిగ్రిటీ కలిగి ఉండాలి. ఆ వ్యక్తిలాగా ప్రేమించాలి. ఆ వ్యక్తిలాగా మనం బ్రతకాలి అని మనం మరి మాదిరిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దిస్ ఇస్ వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us. ఈరోజు మనం మాదిరిగా ఉన్నామా? ఎవరు ఏమనుకుంటే నాకు అనవసరం, నేను బాగుంటే చాలు, నేను క్షేమంగా హ్యాపీగా ఉంటే చాలు.
ఎవరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, ప్రపంచంతో ఏమైపోయినా నాకు అనవసరం. దీన్ని ఏమంటారు? ఎగ్జాంపులర్ లైఫ్ అంటారా? సెల్ఫిష్ లైఫ్ అంటారా? సెల్ఫిష్ లైఫ్, స్వార్థపూరితమైన మరి పరిస్థితులు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే బి an ఎగ్జాంపుల్ లైఫ్. యూ షుడ్ లీడ్ ఏ ఎగ్జాంపుల్. ఒక మాదిరి, మంచి మాదిరి కలిగి ఉండాలి. పిల్లరా, ఈ రోజుల్లో మాదిరి కలిగి జీవించడానికి బదులు మనం ఏం చేస్తున్నాం? దేవుని నామానికి అవమానాన్ని కొంతమంది దేవుని నామానికి అవమానం, షేమ్ తీసుకొస్తున్నారు. చూడండి, రోమిల్ రాయబడిన పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనం అనుకుంటే చూడండి, 2:24, రోమన్స్ 2:24. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యలో దూషించబడుతుందంట. మనల్ని బట్టి దేవుని నామం ఏం చేయబడుతుందంట? దూషించబడుతుంది. చాలా ఈ మాట చదువుతుంటే నాకు కాళ్ళు వణుకుతున్నాయి పిల్లలు. మనల్ని బట్టి, మన లైఫ్ని బట్టి, మన మాటలను బట్టి, మన ప్రవర్తన బట్టి దేవుని నామానికి ఏమొస్తుందంటే కొన్నిసార్లు దూషించబడతా ఉందండి. ఈరోజు అలా ఉండకూడదు, కానీ మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ రావాలి. ఆమేన్. గ్లోరీ షుడ్ కమ్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్ బికాస్ ఆఫ్ యూ అండ్ బికాస్ ఆఫ్ మీ. నిన్ను బట్టి, నన్ను బట్టి దేవుని నామానికి ఎవరు రావాలి? మాట్లాడలేదు అందరూ. మధ్యాహ్నం భోజనం చేశారు అందరూ? ఉపవాసంలో ఉన్నట్టున్నారు. గడి చెప్పండి హల్లెలూయా. పిల్లరా, మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యంలో కొంతమంది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్టల్ పౌల్ గారు, సెయింట్ పాల్, ఆయన చూడండి ఒకసారి, ఆయన అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11:1. నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోండి అట్లా. అంటే ఎంత గట్స్ ఉంటుంది ఆ మాట చెప్పాలంటే. నన్ను చూసి మీరు నడుచుకోండి, నన్ను చూసి మీరు నేర్చుకోండి అంటున్నాడు. సచ్ ఏ ఎగ్జాంపులరీ లైఫ్. అలాంటి మాదిరికరమైన జీవితాన్ని పౌలు గారు జీవించినట్టుగా మనం చూస్తాం. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. యాజ్ ఐ ఫాలోడ్ క్రైస్ట్ యు ఫాలో మీ అంటున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప సాక్ష్యం అండి. పిల్లరా, మరి ఈ పౌలు గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుకోవడం కాదు, ఇతరుల సాక్ష్యం చెప్తున్నారు. అది చూడండి, గలతీ రాయబడిన పత్రిక, అదర్స్ టెస్టిఫైయింగ్ అబౌట్ పాల్. గలతీ రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాలు చూడండి. గలతీ రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 23-24 వచనాలు. మునుపు మనల్ని హింస పెట్టినవాడు వారు నన్ను బట్టి, అందరు ఆ దినాల్లో గలతీ సంఘంతో చెప్తున్నాడు, గలతీ సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నన్ను బట్టి దేవుని మహింపరుస్తున్నారు. ఎందుకు? అరే ఈయన ఇంతకు ముందు క్రైస్తవులను ఈడ్చుకుని వెళ్ళేవాడు, ఇంతకు ముందు క్రైస్తవుల్ని చిత్రహింసలు పెట్టేవాడు, ఇంతకు ముందు క్రైస్తవులు చంపేవాడు, కొట్టేవాడు. ఇతడేనా? ఇతడేనా ఇంత హింస పెట్టేవాడు? ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్నాడేంటి? విశ్వాసాలు ప్రకటిస్తున్నాడేంటి? వాట్ హ్యాపెన్ టు హిమ్? ఆయన కోపం ఏమైంది? ఆయన ఉక్రోషం, ఆయన ద్వేషము, ఆయన ఇవన్నీ అన్ని పోయాయి. ఎందుకంటే ఎప్పుడైతే యేసు ప్రభువును చూచాడో, ఆ డెమస్కస్ మార్గంలో ఎప్పుడైతే ఆ వెలుగును చూచాడో, when he found Jesus, ఎప్పుడైతే యేసు ప్రభువుని కనుగొన్నాడో, పౌలు గారి జీవితం అంతా మారిపోయింది. ఇది హల్లెలూయా. యేసు ప్రభువుని చూడగానే యేసు ప్రభు లాంటి స్వభావం ఇంటికి వచ్చేసింది. యేసయ్య అంటాడు కదా మత్తయి 11:29 ఏమంటాడు? నేను సాత్వికుడును, మాట్లాడలేదు, నేను సాత్వికుడును దేన మనసు గలవాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అంటున్నాడు. లెర్న్ టు మీ అంటున్నాడు. లెర్న్ టు మీ. ఇంకో దగ్గర లెర్న్ మీ అన్నాడు, ఇంకో దగ్గర లెర్న్ మీ అని రాయబడి, నన్ను నేర్చుకోండి మీరు. ఎప్పుడైతే యేసయ్యను చూచాడో
ప్రేర సాత్వికుడు అయిపోయాడు. ఇంతకుముందు కొట్టేవాడు ఇప్పుడు దెబ్బలు పడుతుంటే భరిస్తున్నాడు, మాట్లాడట్లేదు. ఇంతకు ముందు ద్వేషించేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అందరినీ మాట్లాడట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు అన్నారంట, ఈరోజు బాగా అలసిపోయినాను, కూర్చొని వాకింగ్ చెప్తాను అన్నాడంట. విశ్వాసం అన్నమాట, మీకంటే ఎక్కువ అలసిపోయి డే నైట్ ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్, 3 షిఫ్ట్లు చేసి అలసిపోయినా మేము పడుకొని వింటామన్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంత నీరసంగా వెళ్ళి చెప్తున్నాను, గట్టిగా సంతోషంగా చెప్పండి. ఆమేన్. కాసేపే కదా ఉంటుంది దేవుని సందులో, గట్టిగా మాట్లాడితే ఒక 2 hours కూర్చుంటామేమో దేవుని సందులో అండి. వారానికి ఒక 2 hours ఆయన పాదాల దగ్గర కూర్చోవడానికి కూడా మనకి టైం లేదు అండి. మనల్ని కాపాడడానికి దేవుడికి టైం ఉండాలి. మన దేవుడు కాపాడాలా, మనం దీవించాలా, మన ఉద్యోగాల్లో మన బిడ్డల్ని మనకు కలిగిన. కానీ దేవుని సందులో కూర్చొని ఆయన ఆరాధించడానికి మనకి ఏమి లేదు, టైం లేదు. వాట్ ఏ మెంటాలిటీ యూ హ్యాడ్. కొంచెం హుషారుగా ఉండాలి అందరూ. హుషారుగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా అంటే అర్థం ఏంటో తెలుసా? ఎల్లవయ్యా కాదు. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అని, ప్రైజెస్ టు గాడ్ అని. మరొకసారి చెప్పండి హల్లెలూయా. అపోస్టల్ పౌలు ఈ బికేమ్ ఎగ్జాంపుల్. మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు. ఈరోజు మనం కూడా ఇతరులకు మాదిరికరంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఇది ఒక ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు, ఒక అనదర్ లెవెల్, హైయర్ లెవెల్. అది ప్రియులారా, నేను ఇంకా కొంతమందిని దేవుని వాక్యంలో ఎగ్జాంపులరీ లైఫ్ జీవించిన వారిని కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యాకోబు పత్రిక పేతురు పత్రిక ముందు ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. 10-11 వచనాలు. నా సహోదరులారా, శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఇక్కడ యాకోబు భక్తుడు అంటున్నాడు, ఓపికను మాదిరిగా పెట్టుకోండి, ఓపికను మాదిరిగా పెట్టుకోండి అంటూ ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు? ఈ రిమైండ్స్ యోబుని జ్ఞాపకం చేస్తున్నాడు. యోబుని మీరు జ్ఞాపకం చేసుకోండి. యోబు అట ఏం చేశాడట? ఓపికకు మాదిరిగా ఉన్నాడట. ఓపిక, శ్రమ వచ్చిన ఓపికగా, నిబ్బరముగా, ఓపికగా అలా కనపడుతున్నాడు. యోబుకు తెలుసు, నా దేవుడు నాకు మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. నా దేవుడు తీసుకునే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను అంటూ ఏమన్నా తెలుసు ఇంకో మాట? యెహోవా నామమునకే మహిమ స్తుతి కలుగునుగాక. ఆ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను అంతవరకు మనం చెప్పగలం, కానీ ఆ తర్వాత మాట మనం చెప్పగలమా? మనకి అన్ని వస్తుంటే, అన్ని కలిసి వస్తుంటే ఎంత ఆనందమో. ఒక ఆయన ఉండేవాడంట, సేవకుడు, దేవుని దాసుడు, ఇంటింటి సువార్త చెప్పేవాడు. బట్ ఆయన చెప్తుంటారు, ఆయనకి ఎప్పుడైనా ఒకవేళ మంచి భోజనం దొరికిందంటే, మంచి భోజనం, ఆహారం, మంచి భోజనం పెడితే ఒక పాట పాడేవాడు అంటాడు. ఏంటి తెలుసా పాట? యెహోవా నా మొరలాలించెను అని పాట పాడి చక్కగా సంతోషంగా ప్రార్థన చేసి భోజనం చేసేవాడు. ఒకవేళ ఏమాత్రం ఏ చారు వంకాయ కూర ఆ రోజు పెట్టాను ఎవరైనా పాడేవాడట, దిక్కులేని వాడను ప్రభు అని పాట పాడేవాడు. మేలు కలిగినప్పుడు సంతోషంగా స్తుతించడం, లేనప్పుడు నీరసించిపోయి, డిసప్పాయింట్ అయిపోయి, డిక్రీజ్ అయిపోయి, ఇలా కాదు. ఇచ్చిన స్తోత్రమే, తీసుకుపోయిన స్తోత్రమే. మాట్లాడలేదు మీరు? ఇది మాకు నచ్చదు అంటారా? హలో, గాడ్ ఈస్ వాచింగ్ యువర్ హార్ట్. మన దేవుడు తీసుకుపోయేవాడు కాదు, మన దేవుడు మనల్ని నష్టం కలిగించే దేవుడు కాదు. అందుకోసం మనం రక్షించలేదు ఆయన. అందుకొరకు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టలే.
తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని గార్చి మనల్ని కొని మనల్ని కని మనల్ని విడిపించి విమోచించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? మన అనాథులుగా విడిచిపెట్టడానికి కాదు. అయితే కొన్నిసార్లు మనల్ని ఇంకా మహిమ నుండి అధిక మహిమలోకి తీసుకెళ్ళడానికి కొన్నిసార్లు సాధారణంగా ప్రమోషన్ అనేది ప్రమోషన్కి ముందేముంటుంది? మేడం గారు, టెస్ట్ ఉంటుంది. ఇఫ్ దేర్ ఇస్ నో ప్రమోషన్ వితౌట్ టెస్ట్ లేకుండా ప్రమోషన్ ఉండదు. ప్రమోషన్ నీకు కావాలంటే యూ షుడ్ గో త్రూ ద టెస్ట్. హల్లెలూయా. ఆ టెస్ట్ లో, ఆ పరీక్షలో, ఆ పరిశోధనలో ఇంకో విషయం తెలుసా? అది కొంచెం కఠినంగా కనబడుతున్నా దేవుడు నీతో ఉంటాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బీ విత్ యూ. అబ్రహాముకి ఒకసారి దేవుడు పరిశోధించాడు. ఏమని పరిశోధించాడు? 22వ అధ్యాయం ఆదికాండం. ఒకసారి మీ బైబిల్ చూపించండి. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం 22:1 జెనసిస్. ఆ సంగతులు జరిగిన తర్వాత ఆ ఏ సంగతులు అనేది మీరు నన్ను అడగంటే తర్వాత మీరు చదువుకోండి. దేవుని స్తోత్రం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని ఏం చేశాడంట? అది పరిశోధించాడు. ఏంటి అబ్రహాముకి దేవుడు పెట్టిన టెస్ట్ ఏంటో తెలుసా? ప్రేమ పరీక్ష, లవ్ టెస్ట్. అబ్రహాము లేక 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 ముసలితనం ముందు పుట్టిన కొడుకును ప్రేమిస్తాడా? నన్ను ప్రేమిస్తాడా? లెట్ మీ చెక్ అబ్రహాం అని దేవుడు అన్నాడు. నీకు లేక లేక పుట్టిన కుమారుని తీసుకొచ్చి ఆ మొరియా పర్వతం మీద చూసినప్పుడు డోమ్ ఆఫ్ రాక్ ఉంది, ఇజ్రాయెల్ జెరూసలేం, గోల్డ్ కలర్ డోమ్ ఉంటుంది, మీరు ఎప్పుడు చూసే ఉంటారు. ఆ ప్లేస్ లో అది ఇంతకు ముందు మొరియా పర్వతం. పిల్లరా, ఆ పర్వతం మీద దేవుడు తీసుకెళ్లి నీ కొడుకుని దహన బలి అర్పించుకున్నాడు. దహన బలి అంటే తెలుసు కదా, ఫైర్ పెట్టడం. దహన బలి అర్పించి నీ కొడుకుని తీసుకొచ్చాడు దేవుడు అబ్రహాముతో. అంటే అబ్రహాము ఏమాత్రం సనక్కుండా, ఏమాత్రం బాధపడకుండా సంతోషంగా ఏమనుకున్నాడు మనసులో తెలుసండి? ఈ కొడుకుని, ఈ కుమారుని లేక 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 నన్ను ముసలోని అయిపోయినప్పుడు, వృద్ధుడైనప్పుడు ఈ కొడుకు నాకు దేవుడే కదా ఇచ్చాడు. మళ్ళా దేవుడు అడుగుతున్నాడు, ఇచ్చేస్తాను. నేను ఒకే సాకుని దేవుడికి ఇస్తాను, నాకు దేవుడు కొన్ని కోట్ల సాకులను దేవుడు నాకు ఇస్తాడనే విశ్వాసంతో, నమ్మికతో పిల్లరా తన కుమారుని బలర్పించడానికి కొండ మీదకి ఎక్కుతాడు. అక్కడ బలిపీఠం కడతాడు. తన కుమారుడు కాలు చేతులు కట్టి బలిపీఠ మీద పెడతాడు. కత్తిని పైకి ఎత్తుతాడు. మరి ఇక చంపడానికి రెడీ అయిపోతున్న సమయంలో ఆకాశం నుంచి స్వరం వినబడుతుంది, అబ్రహామా ఆగు, నీ కొడుకు మీద, కుమారుడు మీద చెయ్యొద్దు. నువ్వు నన్ను ప్రేమించేవాడు అని నాకు అర్థమైంది. నీ కుమారుడు కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తావు. ఐ అండర్స్టాండ్. నీ కుమారుడు ఏం చేయొద్దు అని చెప్పి కుమారుడిని దించేసి ఆ కుమారుడిని దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఆ కుమారుడు ద్వారా ఇజ్రాయెలైట్స్ దేవుడు వారిని ఎంతగానో దీవించి ఇజ్రాయేలీని ప్రపంచానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేశాడు. ఆమేన్. ఆ ఇజ్రాయేలీలో నుంచే యోధా గోత్రం నుంచి మన రక్షకుడు యేసు ప్రభు వారిని తీసుకొచ్చాడు దేవుడు. యేసు ప్రభు ద్వారా మనం అందరూ దీవించబడ్డాం, మనం అందరూ వెలిగించబడ్డాం. చప్పట్లు కొడుతూ ప్రభుని కనపడతాం. లెట్స్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ టెస్ట్ లో ఓపికకు మాదిరి పేషెన్స్ అదే మనకుండదు. పిల్లరా, మరి విలాప వాక్య గ్రంథంలో ఒక వాక్యం నాకు గుర్తొస్తుంది. విలాప వాక్య గ్రంథము అంటే ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుంది. అది ప్రైజ్ ది లార్డ్. విలాప వాక్యాల గ్రంథంలో ఒక మాట మనకి కనబడుతుంది. చూడండి, 3వ అధ్యాయం 26వ వచనం. విలాప వాక్యాలు లెమెంటేషన్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఎలా కనిపెట్టాలంట? ఓపికతో కనిపెట్టడం మంచిది. దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదాల కొరకు ఓపికతో కనిపెట్టాలి. యోబు ఓపికకు మాదిరి. హల్లెలూయా. ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పేషెన్స్. దేవుడు ఇచ్చే వరకు ఆగాలి. దేవుడు ఇస్తాడు.
సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆమేన్. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఇంకో విషయం చెప్పనా, మనకు వాగ్దానం చేసిన వాడు మనుషుడు కాదు. ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు సే లై. అబద్ధం ఆడడానికి ఆయన నరుడు, మనుషుడు కాదు. వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని దేవుని వాక్యం చెప్తుంది. యోబు ఓపికకు మాదిరి. 10 మంది పిల్లలు ఒకరే చనిపోయారు. ఏమండి, వాళ్ళు ఎక్కడో ఒక ఇంట్లో వాళ్ళు ఆహారం తింటుంటే వారు మేడ కూలిపోయిందంట. ఒక్కసారి 10 మంది చనిపోయారు. తన క్యాటల్స్ అన్ని, ఒంటెలు, గాడిదలు, ఆవులు, ఇవన్నీ జంతువులన్నీ ఒకేసారి పట్టుకెళ్ళిపోయారు శత్రువులు. పిల్లరా, ఈ శరీరం మీద భయంకరమైన కురుపులు వచ్చేసాయి, వాయిల్స్ వచ్చేసాయి. చిల్లపెక్కలతో గోక్కుంటున్నాడు. తన భార్య వచ్చి అన్నది, ఇంకా దేవుడు దేవుడు అంటే ఏమిటయ్యా, ఇంకా ఓపికట్టయ్యా నీకు. దూషించి పక్కన అరేబియా సముద్రంలో దూకే అన్నది. చూడండి ఎంత ఎంత భయంకరమైన భార్య. సహకరించాల్సిన సమయంలో, ఆదరించాల్సిన సమయంలో, ప్రేమించాల్సిన సమయంలో, ప్రార్థన చేయాల్సిన సమయంలో ఏంటని ఈ మాటలు? అలాంటి వారిగా మనం ఉండకూడదు. ఆదరించేవారిగా, ప్రార్థన చేసేవారిగా, కన్నీరు తుడిచేవారిగా మనం ఉండాలి. సహోదరులు ప్రత్యేకంగా అలాంటి వారిని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? ఒక మాట చూడండి. యోబు గ్రంథం ఏమన్నాడండి? యోబు వాట్ హీ సెడ్? యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం, 9-10 వచనాలు చదువునండి. నువ్వు ఇంకనూ యథార్థతను వదలకుందువా? ఏం మాట్లాడండి, కఠినమైన మాటలు. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. ఈ సమయంలో యోబు నోటి మాటతో ఏ మాటతో కూడా పాపము చేయలేదు. ఓపికతో దేవుడు ఏం చేస్తాడా అని చూస్తున్నాడు. అలాగా యోబు భార్యకు తెలియదు, కానీ యోబుకు తెలుసు దేవుడు ఎలాంటి వాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఓపికతో ఉన్నాడు చివరి వరకు. దేవుడు ఏం చేశాడండి యోబు జీవితంలో? ఒకసారి యోబు గ్రంథం చెప్పరా అధ్యాయంలో, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం, 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే అధికముగా ఆశీర్వదించెను. చాలు. మొదట ఆశీర్వదించిన దానికంటే అధికంగా ఆశీర్వదించాడంట. అంటే స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పండి కండి. అక్కడతో ఆగలా. 15-16 వచనం కూడా. ఆ దేశమందంతటా యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. 140 సంవత్సరాలు బ్రతికి కుమారుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 4 తరాలు చూశాడంట. 4 తరాలు. ఇంకా పిమ్మట యోబు కాలము నిండిన అదండి. మొదట ఆశీర్వదించిన దానికన్నా అధికమైన ఆశీర్వాదం నువ్వు ఓపికతో ఉంటే. యోబు ఓపికకు మాదిరిగా ఉన్నాడు. పిల్లరా, పౌలు లైఫ్ మాదిరిగా ఉన్నాడు. తన మారు మనసు వ్యక్తికి మాదిరిగా ఉన్నాడు. యోబు ఓపికకు మాదిరిగా ఉన్నాడు. పిల్లరా, పేదరిక రాసిన మొదటి పత్రికలో మరొక ఒకరిని చూపిస్తాను. పేదరిక రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3:5. అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిది. ఆ ప్రకారం సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. వీరును యోగ్యంగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉండేడనా కిందనగును. ఇక్కడ ఒక సహోదరిని, బ్లెస్డ్ విమెన్ ని దేవుడు మాదిరిగా చూపిస్తున్నాడు. ఎవరామె? శారమ్మ గారు.
ఇప్పుడు మీరు చదివారు 2 వచనాలు కదా, శారమ్మ గారు దేనికి మాదిరిగా ఉంది ఇక్కడ? లోబడుట. చెప్పండి ఎలా గట్టిగా, అంటే లోబడుట. తన భర్త అయిన అబ్రహాముని ఏమని పిలుస్తుందంట? యజమానుడా. ఈ రోజుల్లో తన భర్తని యజమానుడా అని పిలిచేవారు ఎవరైనా ఉన్నారా అంటే? భూకంపం వచ్చేదేమో అని పిలుస్తారు. యజమానుడా. దేవుడు ఇచ్చిన, నీకు ఇచ్చిన భర్త, దేవుడికి ఇచ్చిన భార్య. పిల్లల శారమ్మ గారు మాదిరిగా ఉంది, లోబడుట మాదిరిగా ఉంది. అందుకే ఆమె అనేక జనాలకు తల్లి అయింది. ఎవరికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు విధేయత, హంబుల్నెస్, లోబడుట, దేవునికి లోబడ్డ. పిల్లరా, యేసు ప్రభు వారు తండ్రికి లోబడ్డాడంట. చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. 15:10 చదువున్నాను గట్టిగా. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును. యేసు ప్రభువు అంటారు, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకున్నాను. ఐ ఒబేయిడ్ టు మై ఫాదర్. నేను నా తండ్రికి నేను గైకున్నాను. ఐ ఒబే టు మై ఫాదర్ యాజ్ ఐ ఒబే టు మై ఫాదర్ యు ఒబే టు మీ. యేసు ప్రభువు అంట తండ్రికి లోబడ్డాడంట. మనకు కూడా దేవునికి లోబడాలి. హల్లెలూయా. దేవునికి లోబడుట అన్నాను అందరు గట్టిగా. ఎవరికి లోబడాలంట? దేవునికి లోబడితే ఏం జరుగుతుంది? దేవునికి లోబడితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవునికి లోబడితే ఏం జరుగుతుంది? 4:7 గట్టి చదవండి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదం ఎదిరించి వాడు మీ వద్ద నుండి పారిపోవను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అపవాదం ఎదిరిస్తే పారిపోతాడంట. ఎదిరించడానికి ముందు మనం ఏం చేయాలంట? దేవునికి లోబడి ఉండాలి. ఒబే టు గాడ్, ఒబే టు హిస్ వర్డ్. ఆయన వాక్యానికి లోబడాలి, ఆయన దర్శనానికి లోబడాలి, ప్రవచనానికి లోబడాలి, దేవునితో మాట్లాడే మాటకు లోబడాలి, దైవజనుల నోట్లోంచి వస్తున్న ఆ వాక్యానికి నువ్వు లోబడాలి. అలా నువ్వు లోబడితే అప్పుడు సాతాను నీ దగ్గర నుంచి పారిపోతాడు. నువ్వు దేవుడికి లోబడు, వాక్యానికి లోబడు, వాక్యానికి విలువివ్వవు, సాతాను పో సాతాను అంటే వాడు పోతాడా? ఇంచి కూడా కదలడాడు, తిష్ట వేసుకుని కూర్చుంటాడు. సాతాను మనం గద్దించే ముందు మనం దేవునికి లోబడి ఉండాలి. హల్లెలూయా. ఒబీడియన్స్ టు ద లార్డ్ యాజ్ జీసస్ ఒబేడ్ టు హిస్ ఫాదర్. యేసు ప్రభువారు విధేయతలో, యేసు ప్రభువారు మనకు మాదిరి. ఈరోజు లోబడే స్వభావం మనకు ఉండాలి. లోబడుతున్నామా? యేసు ప్రభువారు ఎంతగా లోబడ్డారంటే, ఎంతగా తగ్గించుకున్నారంట. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం. యేసు ప్రభువారు హౌ జీసస్ ఒబేడ్, హౌ జీసస్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. 8వ వచనం. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన శిలువ మరణం పొందినంతగా ఏం చూపించాడంట? విధేయత చూపించిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకే అన్ని నామముల కన్నా పైనామము దేవుడు యేసుకి ఇచ్చాడంట. హల్లెలూయా. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడంట. యేసు ప్రభువారే తగ్గించుకున్నారు. మీకు జ్ఞాపకం ఉందా? ఆయన అప్పగింపబడే రాత్రి ముందు రోజు ఆయన ఏం చేశాడంట? శిష్యుల పాదాలు కడిగాడు. అందులో ఒక ఆయన పేతురు అడుగుతున్నాడు, నువ్వు నా పాదాలు కడగడానికి వీలేదు ప్రభు అంటే, ప్రభు ఏమన్నారు? నేను కడగకపోతే నాతో నీకు పాలు లేదని చెప్పి నేను ఎందుకు కడుగుతున్నాను తెలుసా? నేను ఎందుకు మీ పాదాలు కడుగుతున్నాను తెలుసు? మీరు ఒకరి పాదాలు కడుక్కోండి, తగ్గించుకోండి, హంబుల్ యువర్ సెల్ఫ్ అని ప్రభు అక్కడ చెప్తాడు. నేను మీ పాదములు కడిగినట్టుగా మీరు ఒకరి పాదాలు ఒకరు కడగండి. హౌ ఐ హంబుల్డ్, హౌ ఐ డిక్రీస్డ్ మై సెల్ఫ్. దిస్ ఈస్ ఎగ్జాంపులరీ లైఫ్. విధేయత. లోబడుతున్నామా మనం? వెంటనే విధేయత చూపించాలి. వెంటనే. చాలాసార్లు మనం లోబడతాం కానీ
లోపడతాం కానీ డిలే, లేట్గా విధేయత చూపిస్తాం. డిలే ఒబీడియన్స్ ఈజ్ ఆల్సో డిసొబీడియన్స్ అంట. దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు రకరకాలుగా మనతో మాట్లాడతాడు. అంటే కొన్నిసార్లు వాక్యం ద్వారా, ఎక్కువసార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు కళల ద్వారా మాట్లాడుతుంటాడు, సిగ్నల్స్ ఇస్తుంటాడు ప్రభు. కొన్నిసార్లు దర్శనాల ద్వారా ప్రభు, కొంతమంది మాలాడి దైవజనం ద్వారా ప్రభు నీతో మాట్లాడతాడు. కొన్నిసార్లు పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడుతున్న ప్రతిసారి మనం వెంటనే దేవునికి మనం లోబడగలిగితే అద్భుతాలు చూస్తాం మన జీవితాల్లో. హల్లెలూయా. You will see miracles if you obey instantly. వెంటనే మనం దేవునికి మనం లోబడగలగాల. మాదిరి యేసు ప్రభువారే మన మాదిరి. యేసు ప్రభువారే మనకి మాదిరిగా ఉన్నాడని దేవుని వాక్యంలో మరి ఉంది పిల్లలు. ఈరోజు అనేక విషయాలు నేను చెప్పాలనుకున్న సమయం లేదు. పరిశుద్ధతకు మాదిరిగా ఉన్నాడు యోసేపు. రోషం కలిగిన జీవితానికి మాదిరిగా ఉన్నాడు ఫీనెహాస్ దేవుని వాక్యంలో సంఖ్యాకాండలో కనిపిస్తాడు. ఆయన పిల్లరా, హత్తుకునే అనుభవానికి మాదిరిగా ఉంది ఎవరు రూతు. తోటికోళ్ళు ఇద్దరు వచ్చారు. ఇద్దరు తోటికోళ్లే. పెద్ద తోటికోళ్ళు ఏం చేసింది, పెద్దదో చిన్నదో నాకు తెలియదు కానీ, ఒక తోటికోళ్ళు వచ్చి ఏం చేసింది, ముద్దు పెట్టుకుని బాగా చెప్పి వెళ్ళిపోయింది. రూత్ ఏం చేసింది తెలుసా, ముద్దు పెట్టి హత్తుకుందంట. విడిచిపెట్టలేదు, హత్తుకుంది పిల్ల. ఏమని తెలుసా, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నీ ప్రజలు నా ప్రజలు, మరణం తప్ప మనల్ని ఏది డివైడ్ చేయడానికి వీల్లేదు. ఈరోజు ఏసైనా అలా హత్తుకుంటున్నావు నువ్వు? అంటే మందిరం అంటే చిన్న చూపు నీకు, దేవుని సన్నిధి అంటే చాలా తక్కువ నీకు, దేవుడు అంటే చాలా తక్కువ, పట్టించుకో. ఏమంటే దేవుని సన్నిధిలో కూర్చోవడం అంటే కారాలు మిరియాలు నూరినట్టు ఉండదు, నీకు ముళ్ళు మీద కూర్చున్నట్టు. హంబుల్ యువర్ సెల్ఫ్, దెన్ గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. దేవుడు నేను దీవిస్తాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మార్చదని ప్రార్థన చేస్తాను మీకోసం. మొదటి పత్రిక 5వ అధ్యాయం తీయండి ఒకసారి. అందరూ ఓపెన్ చేసి చూడండి. 5వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అందరూ తీయండి. చిన్నలారా ఆమేనా. ఓకే, దేన మనస్సు అనే వస్త్రంతో అలంకరించుకోవాలంట. ఈ మాట చూస్తున్నారా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు, తగ్గించుకునే వారికి, లోబడే వారికి ఏమిస్తాడంట? గట్టి చెప్పండి, ఏమిస్తాడు? కృప, గ్రేస్. యూ విల్ రిసీవ్ గ్రేస్ ఆఫ్ గాడ్ వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్. దేన మనస్సుతో నువ్వు అలంకరించుకుంటే దేవుడు నీకు కృప అనుగ్రహిస్తాడు. ఆ కృపలో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ రాత్రి తిమోతితో పౌలు అంటున్నాడు, తిమోతి నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తుణుకిరింపకుండా చూసుకో అనే అనేక విషయాలు చెప్తూ చివరిలో అంటాడు, నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండు. బి ఎగ్జాంపుల్ టు బిలీవర్స్. మాదిరిగా ఉండు. నీ సాక్ష్యాన్ని కాపాడుకో. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట, ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త చూసుకో. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో చూసుకో. నువ్వు ఎలా నడుస్తున్నావో. మీకు ఇంకో విషయం తెలుసా, 1000 eyes are watching us. 1000 కళ్ళు మనల్ని చూస్తాయి. 1000 కళ్ళు. రక్షణ పొందిన తర్వాత నువ్వు ఆఫీసులకు వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు ఎవరు నన్ను చూడలేదు నువ్వు అనుకోవద్దు. 1000 eyes are watching you. నేను చూస్తున్నారు. రక్షణ పొందారంట, ప్రభువుని నమ్ముకున్నారంట. వీళ్ళు ఎలా ఉన్నారో, మన మాటలు, మన ప్రవర్తన, మన బ్రతుకు అన్ని అందరూ చూస్తున్నారు. పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, బి ఎగ్జాంపుల్, మాదిరిగా ఉండు అంటాడు. నేను అనేకులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతాను ఏమో అని నన్ను నేను నల్లగొట్టుకుంటున్నాను. పిల్లరా, దేవుని మహిమ కొరకు ఎగ్జాంపుల్ లైఫ్ జీవించడానికి, మాదిరిగా జీవించడానికి అవసరమైతే కొన్ని మనం వదులుకోవాలి. ప్రభు కొరకు మనం జీవించాలి. యేసయ్య కొరకు మనం బ్రతకాలి. చిన్న జీవితం, స్మాల్ లైఫ్, వీ షుడ్ లీడ్ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు ఆ జీవితాన్ని మనం గడుపుదాం. ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడు మరి మనల్ని ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. మదర్ తెరిసా గురించి ఒక మాట చెప్పాలి. మదర్ తెరిసా పిల్లల కుష్ఠరోగులు గాయాలు కడుగుతున్నప్పుడు, ఆ రసలు కారుతున్న ఆ కుష్ఠరోగులు గాయాలు మనం కడుగుతా ఉంటే
పడుతామా? మనం ఆటో ఎక్కాం అనుకుంటే ఎవరైనా ఒక కుష్ఠరోగి మన పక్కన కూర్చుంటే బాబు ఆపు చిన్న పని ఉందని దిగిపోతాం. ఎందుకు? మాట్లాడలేదు కదా. కుష్ఠరోగి ఎవరైనా ప్రైజ్ లో చెప్పి సెకండ్ ఇస్తారండి? ఈ కరోనా వచ్చిన తర్వాత ఎవరు సెకండ్ అవుట్లో జోబులు పెట్టుకుని చేతులు జోబులు పెట్టుకుని మంచిది, అది కరెక్టే. కొంతమంది కరోనా లేకముందు కూడా సెకండ్ ఇచ్చేవారు కాదు. పిల్లరా, కుష్ఠరోగులకు సెకండ్ ఏమో వాళ్ళు ప్రేమించాం. మదర్ తెరీసా కుష్ఠరోగులు గాయాలు కడుగుతూ హైడ్రోజన్ పెరాక్స్ తో క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ చేసి వాళ్ళ గుండ్లకు హత్తుకునేదంటండి. వాట్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ లైఫ్. ఏమైంది తెలుసా? ఒకరోజు ఎవరు అడిగారంట, అమ్మా ఈ గాయాలు ఎలా కడుగుతున్నావు నువ్వు? నీకేం వాసన రావట్లేదు, అసహ్యం వేయట్లేదా? హౌ కెన్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? ఆమె చెప్పిందంట, నేను ఈ గాయాలు కడుగుతుంటే నాకు యేసయ్య గాయాలు జ్ఞాపకం వస్తాయి అని చెప్పిందంట. అంటే చెప్పండి హల్లెలూయా. నేను ఎప్పుడైతే ఈ గాయాలు కడుగుతున్నానో నాకు యేసయ్య గాయాలు కనబడతాయి. పిల్లగా, భారతరత్న అవార్డుతో మన దేశం సత్కరించింది. ప్రపంచంలో ఎన్నో అవార్డ్స్. ఎంతమంది ఆమెను ప్రేమించారు. కారణం ఏంటంటే ఆమె ప్రేమించిన ప్రేమకు మాదిరిగా, యేసయ్య ప్రేమకు మాదిరిగా యుగోస్లావియా దేశం నుండి పిల్లలను సమర్పించుకొని కలకత్తా మరి ఆ రాష్ట్రానికి వచ్చి ఆ మురికి వాడల్లో సేవ పరిచయం చేసి, నేను చాలా మందిని మీకు చూపించగలను. మిషనరీస్ గురించి చెప్తే రాత్రి అర్ధరాత్రి అయిపోతే మిషనరీస్ లైఫ్ గురించి చెప్తే దైవజనులు అనేక మంది మాదిరికరమైన జీవితాలు జీవించారు. మనం కూడా మాదిరికరమైన జీవితాన్ని జీవిద్దాం. మనం తగ్గించుకుందాం, మన హృదయాలు ప్రభువుకి సమర్పించుకుందాం. అదే దేవుని ఆశ ఈ రాత్రి నీ పట్ల. ఈ రాత్రి దేవుడినితో మాట్లాడుతున్న మాట ఇది. మాదిరిగా ఉండు. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి. ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. మన రెండు చేతులు పైకెత్తి, ఒకవేళ చాలాసేపు నుంచి నేను కూర్చున్నాను, నేను లేచి నిలబడి ప్రార్థన చేసుకుంటాను, వారు లేచి నిలబడవచ్చు, మోకాల మీదకి రావచ్చు. ఒక 5-10 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న రాత్రి. జస్ట్ టు టేక్ ఎ డిసిషన్. దీస్ వర్డ్స్ ఆర్ ఫర్ యూ. ఈ మాటలు నీకోసమే. ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన మాదిరిగా ఉన్న విశ్వాసులు సాక్ష్యం పోగొట్టుకోవద్దు. నిన్ను చాలా మంది చూస్తున్నారు. దేవుని నామానికి మహిమను తీసుకుంటా. అనేకులకు ఒక మోడల్గా మాదిరిగా ఉండు. అనేకులకు దీవెనకరంగా ఉండు. ఎలా తగ్గించుకున్నాడో చూడేసేయండి. హౌ హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఎంతగా తగ్గించి శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు చూడు. ఈ రాత్రి మన హృదయాలు దేవునికి సమర్పిద్దామా? మన లోపాలన్నీ సరి చేసుకుందాం. ఎవరి మీద ఆయాసం ఉంటే, ఎవరి మీద కోపం నీకుంటే, ప్రభు బలలో పాలు పొందే ముందు, ఏసే శరీరంలో ఏసే రక్తంలో పాలు పొందే ముందు, ఎవరి మీద నీకు కోపం ఉండి మాట్లాడలేని స్థితిలో ఉంటే వారిని క్షమించేయి. వారితో మాట్లాడతాను ప్రభా, వారి మీద నాకు కోపం తీసే ప్రభా అని ప్రభుని అడుగు. ఆయాసం ఉంటే క్షమించుకుని అడుగు ప్రభుని. దేవునికి ఇష్టం కాని ఏమైనా ఇంకా నీ హృదయంలో ఉంటే ప్రభుని ఒప్పుకో. ప్రభు క్షమించుకుని అడుగేసాయి. ఆయన రక్తం మన మధ్యలో ఉంది రాత్రి. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈస్ హియర్ టునైట్. బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ టునైట్ హియర్. నీ ప్రతి పాపము నుండి నేను కడిగిపోతులు చేయడానికి యేసు రక్తం మన మధ్యలో ప్రవహిస్తుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నోరు తెచ్చి ప్రార్థన చేసుకోండి ఒక క్షణం. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఏదో కార్యాలు ప్రభు చేయబోతున్నాడు ఈ రాత్రి. ప్రభా, నేను మాదిరిగా జీవిస్తున్నానా? చాలా సార్లు ప్రభా మాదిరిగా జీవించలేకపోయాను. అన్ని జనుల కన్నా
భయంకరంగా చాలాసార్లు నువ్వు ప్రవర్తించావు. చాలాసార్లు ఎంత చెడ్డగా ప్రవర్తించావు. నన్ను రూపాంతరపరచు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటున్నారు. తెచ్చి మీరు అలా ప్రార్థన చేసుకోండి. ఆయన అప్పగింపబడవు రాత్రి ఆయన ఒక రొట్టెను పట్టుకున్నాడు, దాన్ని విరిచి ఇది మీ కొరకు విరవబడిన శరీరము అని చెప్పారు ప్రభు. ఆయన ఒక పాత్ర పట్టుకుని ద్రాక్షరసం ఉన్నది, అది పట్టుకుని ప్రభు అంటున్నాడు, ఈ పాత్రలో ఉన్న ద్రాక్షరసం ఇది నా రక్తము, మీ కొరకు చిందించబడిన నా పరిశుద్ధ నిబంధన రక్తం అని ప్రభు చెప్పారు. నేను వచ్చే వరకు దీనిలో మీరు పాలు పొందండి అని ప్రభు చెప్పారు. అంతేకాదు ప్రభు ఏమన్నారు తెలుసా, ఎవడు అయోగ్యంగా దీనిలో పాలు పొందాడు వాడు అపరాధ అయిపోతాడు. అయోగ్యముగా పాలు పొందడానికి ప్రయత్నం చేయొద్దు. యోగ్యమైన రీతిలో పాలు పొందండి. నీ హృదయం దేవునితో మనుషులతో సమాధాన పడిందా? దేవునితో మనుషులతో నీకు సమాధానం ఉంటే, యేసు రక్తంలో కడగబడిన అనుభవంలోకి వచ్చి ఉంటే, నీళ్ళ ద్వారా యేసు రక్తం ద్వారా ఆత్మ ద్వారా నువ్వు బాప్తిసం పొందుంటే నువ్వు దీనిలో పాలు పొందొచ్చావు. ఈ రాత్రి ప్రభువా, నాలో అయోగ్యతలు ఏమనుంటే, నాలో అవిధేయతలు ఏమనుంటే, నాలో బలహీనతలు ఏమనుంటే తీసివేయండి ప్రభువా, నన్ను క్షమించు అని ఒక మాట, ఒక తీర్మానం తీసుకోండి ప్రభుత్వం. ఈ రాత్రి ప్రభువును దర్శిస్తారు. మీరు అలా ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఎవరు కన్ను తెరవకండి, ఎవరు అటు ఇటు కదలకండి. మీ దగ్గరికి వేసే శరీరము, వేసే రక్తం వస్తాయి. దేవుని సేవకులు పాస్టర్ గారు వస్తారు ఇక్కడికి. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థనలో ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థనలో మీరందరూ ఏకీభవిస్తూ ఉండగా తమ్ముడు తిమోతి ఒక సిలువ పాట పాడుతుండగా మీరందరూ అలా ప్రార్థన ఉండండి. ఎవరు అటు ఇటు కదలద్దు. మనం దేవునితో సమాధాన పడదాం. కొన్ని నిమిషాల్లో వేసే శరీరంలో వేసే రక్తంలో మనం పొందబోతున్నాం. ఆయన అప్పగింపబడబో రాత్రి ఆయన ఒక రొట్టెను పట్టుకుని మీ కొరకు విరబడిన శరీరం అని చెప్పి, ప్రభువా నీకు వందనాలు తండ్రి, నీ శరీరాన్ని విరిచే గొప్ప యోగ్యతను కృప నాకు ఇచ్చావు. నీ బిడ్డల ప్రభావంలో పాలు పొందుచుండగా మీ దీవెనతో నింపండి. మీ శరీరము మా అణువులో, మీ రక్తము మా అణువులో ప్రవేశించి ప్రసరించే కృప మాకు దయచేయండి. మీ కొరకు సాక్షిగా నిలబెట్టండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మీ దగ్గరికి వేసే శరీరం వస్తుంది, అందరూ పాలు పొందండి. మీ దగ్గరికి వేసే శరీరం వస్తుంది, అందరూ ప్రార్థనలోకి Praise the Lord. Hallelujah. Praise the Lord. Na kumaruga vadi